వైసీపీ నేత జగన్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో దృష్టి పెట్టి ఆపరేషన్ అమరావతిని విజయవంతంగా పూర్తి చేసే దిశలో ప్రయత్నిస్తున్నారు. అయితే ముందుగా కృష్ణా జిల్లాలో పూర్తిగా దృష్టి సారించారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గాల వారు ఎక్కువగా ఉండడంతో వాళ్ళలో 16 నియోజకవర్గాల వారిగా బలమైన అభ్యర్థులను ఎంపికపై ఖరారు చేశారు. పార్టీలోకి కొత్తగా చేరుతున్న నాయకులు మరియు ఇదివరకే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చారట. ఇక ఎంపీ అభ్యర్థులను విజయవాడ, మచిలీపట్నంలో 2-3 పేర్లను అనుకొని ఎన్నికల సమయాన్ని బట్టి ప్రత్యర్థి పార్టీ నుండి నిలబడే అభ్యర్థికి పోటీగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇదిలా ఉండగా అమరావతిని రాజధానిగా ప్రకటించి 3 ఏళ్లు అయినప్పటికీ ఏ అభివృద్ధి పనులు చేయకపోవడంతో టీడీపీ ప్రభుత్వం పైన విమర్శల వర్షం రావడం, ఇక ప్రజల నుండి కూడా వ్యతిరేకత రావడంతో జగన్ వ్యూహం సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జగన్ను కలిసి పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారట. కానీ జగన్ మాత్రం అన్నా నీకు వచ్చే ఎన్నికల్లో టికెట్ మాత్రం ఇస్తాను అని మాటివ్వలేను, ఇప్పటికే విజయవాడ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ ఉన్నారు, ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీకి దిగుతారని చెప్పడంతో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా నియమిస్తే చాలు అని చెప్పారట. ఇక అది విన్న జగన్ అంగీకరిస్తూ పార్టీలోకి సంతోషంగా ఆహ్వానించారు. ఇక వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి మంచి పోటీ ఇవ్వాలని వ్యూహాలన్నీ అయిపోయిన తర్వాత గుంటూరుకి వచ్చారు జగన్. కృష్ణా జిల్లాలాగే గుంటూరులో కూడా పార్టీలో ఉన్న సభ్యులను ఎన్నికల బరిలోకి గట్టిగా పోటీకి దింపాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే అమరావతి ప్రాంతంలో జరిగే అక్రమాలను ఎదిరించే దిశలో వైసీపీ నేతలు ఉన్నారు. అంతేకాకుండా గుంటూరులో కాటు మహేష్ రెడ్డి, కోన రఘుపతి, అంబాటి రాంబాబు, మర్రి రాజశేఖర్ రెడ్డిలను భారీ స్కెచ్లతో దింపనున్నట్టుగా ఉన్నారు. ఇక ఈ జిల్లాల్లో కూడా అభ్యర్థుల స్థిరత్వాన్ని పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి దిగుతారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇలా మంచి నాయకుల అండతో మరియు ప్రజల మన్ననలను పొందిన వైసీపీ పార్టీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడని సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.